Hello friends, welcome to Akarsha Entertainments. First of all, thank you so much to all my subscribers. ఈనాటి మన ఎపిసోడ్ లో మనం వినబోతున్నాం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు ఎంతో అందంగా రచించిన సూపర్ డూపర్ లవ్ రొమాంటిక్ స్టోరీ పెళ్లి కొడుకు లేచిపోయాడు. ఇందులోని ప్రతి క్యారెక్టర్స్ కూడా చాలా అందంగా డిజైన్ చేశారు. జస్ట్ అరే ఇతను మన పక్కింటి అబ్బాయి లాగా ఉన్నాడే, ఈ అమ్మాయి మన పక్కింటి అమ్మాయి లాగా ఉందే, మన చుట్టం లాగా ఉందే అని అనిపించేంతగా చాలా అంటే మన మనసుకు దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ లాగా ఇందులోని ప్రతి పాత్ర కూడా డిజైన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎవరు చదివినా గానీ ఈజీగా అర్థమయ్యే కామన్ భాషలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే చాలా సరళమైన భాషలో ఈ సీరియల్ రాయడం జరిగింది. అందులో సూర్యదేవర రామ్మోహన్ రావు గారికి ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే, తప్పదు. అయితే ఇంకొక విషయం ఏమిటంటే నా ఛానల్ మోటో కూడా మీకు తెలుసు. ఇందులో మీకు నవల్స్ ని వినిపిస్తాను అంటున్నాను. మీకు ఎటువంటి వీడియోస్ కానీ లేకపోతే సీన్స్ కానీ ఇందులో ఉండవు. కేవలం నా వాయిస్ మాత్రమే ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే మీ కళ్ళకు రెస్ట్ ఇస్తూ మీ చెవులకు మీరు పని అప్పజెప్పాలి. అంటే ఇటు మీకు వంట చేసుకుంటూ మీ చిన్నపాటి అఫీషియల్ వర్క్స్ చేసుకుంటూ ఏదైనా బోర్ కొట్టినప్పుడు మీరు జస్ట్ సెల్ ఆన్ చేసి ఇలా నా స్టోరీని వింటూ హాయిగా రిలాక్స్ అయితే చాలు. వంట చేసుకుంటూ పాటలు వినుకుంటూ ఎంతో మంది వంట చేసుకుంటారు కదా, దాని బదులు నా స్టోరీ వినుకుంటూ మీరు వంట చేసుకుంటే ఇటు మీకు స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వంట కూడా చాలా చకచకా అయిపోతుంది. కాకపోతే వీటన్నిటికి ఏంటంటే మీరు సెల్ ఎందుకు చూడొద్దు అంటున్నానంటే సెల్ చూస్తే కళ్ళు పాడవుతాయి అంటారు కదా, దాని బదులు హాయిగా వినుకుంటూ పనికి పని అవుతుంది, ఇటు చెవుల ద్వారా మన స్టోరీ కూడా హాయిగా మీరు వినేస్తారు. కాబట్టి ఇదొక టైం సేవింగ్ ప్రాసెస్ అని కూడా అనుకోవచ్చు. ఈవెన్ మీరు నిద్రపోతూ కూడా హాయిగా ఈ స్టోరీ వినుకుంటూ హాయిగా నిద్రపోవచ్చు. ఇదండి మన ఛానల్ మోటో యాక్చువల్లీ. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందంగా రచించిన అందమైన స్టోరీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ పెళ్లి కొడుకు లేచిపోయాడు. లెట్స్ స్టార్ట్. సో లాస్ట్ ఎపిసోడ్ లో ఏమవుతుంది అంటే సౌజన్య బర్త్డే సందర్భంగా వీళ్ళిద్దరూ బయటికి వస్తారు, ట్యాంక్ బండ్ దగ్గరకు వస్తారు. అక్కడ షరోన్ గురించి అడుగుతుంది కదా, అప్పుడు ఆ కంటిన్యూషన్ గా మీరు ఈ ఎపిసోడ్ ని ఫాలో అయిపోండి. కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే, కొత్తగా వినేవాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా పాత ఎపిసోడ్ ఎవరైనా మర్చిపోయి ఉంటే దయచేసి ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళిపోతే మీకు అన్ని ఎపిసోడ్స్ అక్కడ ఉంటాయి. మీరు రెగ్యులర్ గా ఇక ఫాలో అయిపోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. పెళ్లి కొడుకు లేచిపోయాడు. తన గురించి ఏమైనా చెప్పండి ఆసక్తిగా అడిగింది సౌజన్య. బలవంతంగా నవ్వాడు. ఏముంటాయి, అందరిలాంటి ఆడపిల్లే. అందరి భావాలు ఒకటే అయి ఉండవుగా, తన ఇష్టాలేంటో చెప్పండి తిరిగి అడిగింది సౌజన్య. స్నోఫాల్ లో తడుస్తూ ఐస్ క్రీమ్ తినడం ఇష్టం, కాస్త ఆలోచించి చెప్పాడు. ఈజ్ ఇట్? ఆశ్చర్యంగా అంది. ఎస్, అప్పుడప్పుడు అలా చేయడం, తర్వాత హాస్పిటల్ పాలు కావడం తనకి అలవాటే. ఒకసారి అలాగే జరిగింది. 1 వీక్ అసలు కోలుకోలేకపోయింది. ఇంకా ఇలాంటి అడ్వెంచరస్ హాబీస్ ఏమున్నాయి? ఎగ్జైటింగ్ గా అడిగింది సౌజన్య. అది చూసి అతనికి నవ్వొచ్చింది. జనరల్ గా ఇండియన్ ఉమెన్ కన్నా వాళ్ళు స్టర్బన్ గా ఉంటారు. ఐ ఆబ్జెక్ట్ యూ. మరీ ఎంత అవమానమా? కోపంగా అంది సౌజన్య. అంత కోపం వద్దు, కాస్త ఆలోచించండి. బంగీ జంప్ లాంటి వాడి దగ్గర నుంచి చాలా విషయాల్లో వాళ్ళు మన ఆడవాళ్ల కన్నా బెటర్. బియాన్ లైట్ల వెలుగులో ఆమె బుగ్గల్లో ప్రతిఫలిస్తున్న కోపపు ఎర్రదనాన్ని పరిశీలనగా చూస్తూ అన్నాడు సంజయ్. బంగీ జంప్ చేస్తే స్టర్బన్ గా ఉన్నట్లా? అసలు మన దేశంలో మగవాళ్లు పెట్టే రకరకాల హింసలకి తట్టుకొని ఆడవాళ్లు నిలబడగలుగుతున్నారంటే తెలుస్తోంది మేమంత ధైర్యంగా ఉండగలమో. బాబోయ్, ఫెమినిస్ట్ లా ఉన్నారే. ఆడవాళ్లు కష్టపడటానికి, మగవాళ్లు కష్టాలు పెట్టడానికి పుట్టారన్నట్లు మాట్లాడడం సబబు కాదు. అతని స్వరంలో ఒకంత అసహనం. మరి ఈ దేశంలో మన కుటుంబాల్లో పెత్తనమంతా మగవాళ్లదేగా, వాళ్ళేం చెప్తే అలా ఆడవాళ్లు వినాల్సిందేగా అన్నది సౌజన్య. లేదు, అన్ని కుటుంబాలు అలా లేవు. ఆస్తులు పెత్తనం చేజించుకుని భర్తను హెన్ పెక్డ్ హస్బెండ్ గా చేసి ఆడిస్తూ వాళ్ళని జీవోత్సవాలుగా చేసేవాళ్లు ఎందుకు లేరు? అలాంటి వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు అంది ఆమె. మీకు తెలీదు, చాలా మందే ఉన్నారు, నాకు తెలుసు. జీవితాలే నాశనం అయిపోయాయి. ఎందుకండి స్వేచ్ఛ అంటూ ఓ 100 మందిని పోగేసి ఊరికే స్పీచ్లు ఇస్తే స్వేచ్ఛ వస్తుందా? స్వేచ్ఛ ఆడకైనా మగకైనా ఒకటే. మగాడికి మాత్రం స్వేచ్ఛ వద్దా?
బయట మగ మహారాజులా తలెగిరేసి తిరిగే మనిషి ఇంట్లో ఎన్ని కష్టాలున్నాయో మీరేమైనా చూసారా? పోనీ ఆ కోణంలోంచి ఎప్పుడైనా ఆలోచించారా? కాస్తంత గట్టిగానే అన్నాడు సంజయ్. ఏముంటాయండి, అన్నీ భార్య అమర్చి పెడుతుంది, ఇంకా ఏం కష్టాలు? నిరసనగా అంది సౌజన్య. అదే తప్పు. సమస్యని మన కోణంలోంచే చూడటం మరింత తప్పు. ఆడవాళ్లు కష్టాలు పైకి చెప్తే అందరూ సింపతి చూపిస్తారు, కాసేపు ఏడ్చి ఆ బరువు దించుకుంటారు. కాని మగవాడికి అలా కాదే. చిన్నతనం నుండి దర్జాగా ఉండాలని, కష్టాలు పైకి చెప్పుకోకూడదని, ఏడవకూడదని ఎన్నెన్ని నియమాలో. అవన్నీ అతిక్రమిస్తే ఆడంగివాడను, మగవాడే కాదనో రకరకాల అవమానకరమైన మాటలు సహజంగా అందరికీ మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది తప్ప హేళన పడాలని ఉండదు. అందుకే సంఘం చెప్పిన వాటిని మగవాళ్లు పాటిస్తారు. అయితే అవి మాకు కన్వీనియంట్ గా ఉన్నాయన్న విషయం వేరే సంగతి. అక్కడే దాటి వేస్తున్నారు. అది వేరే సంగతి కాదు, అదే అసలు విషయం. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మీకు కష్టాలుంటాయని ఉదాహరణకి ఒక్కళ్ళని చూపించండి. అదెలాంటి కష్టమో నేనే తెలిసి చెప్పేస్తాను ఛాలెంజింగ్ గా అంది సౌజన్య. మీకు ఇంత చెప్పినా మీ మొండితనం వదలడం లేదు. నా వాదనకి రెండో వైపు చూడండి, చెప్పలేనంత స్టోరీ ఉంది. అయితే అది ప్రపంచంలోకి రాదు, మనమే తెలుసుకోవాలి. ఆఖరిలో అతని గొంతు భారమవడం ఆమెకి విచిత్రంగా తోచింది. ముడిపడిన అతని నొసలు, అసహనంగా ఉన్న మూమెంట్స్, చిరాకు అన్నీ డ్రైవింగ్ లో కనిపిస్తున్నాయి. వెంట్రుకవాసి తేడాతో ఒక లారీని కారు రాసుకుంటూ వెళ్లడం చూసి ఆమెకి గుండెలు అదిరిపోయాయి. ఇతను దేనికో మదన పడుతున్నాడు, అదేంటో తేలడం లేదు. ఎలా తెలుస్తోంది? పరధ్యానంగా ఆలోచిస్తూ ఫ్రంట్ క్లాస్ నుండి యథాలాపంగా ఆకాశం వైపు చూసింది. పున్నమిలాంటి చంద్రబింబం, పైకి కనిపించే నింగి అంచులు పై పైకి ఎగబాకుతూ పసిపాప గుండెని మోములా మైమర్చిపోయి చూస్తూ ఉండిపోయింది. ఆమె చూపులు నిలిచిన చోట చూపు కలిపాడు. అమావాస్య తరువాత వెన్నెలలా చిరునవ్వు అతని పెదాలపై. కనులు మిరమెట్లు గొలిపేలా వెలుగుతున్న ఈ మెర్క్యూరీ నియాన్ లైట్ల ముందు చంద్రుడు, నక్షత్రాలు ఎంత విలవెలబోతున్నాయో చూసారా అన్నాడు. ఇలాంటివి వందలు వేలు వెలిగించండి, చంద్రుడి కాంతి ముందు ఏనాటికి సాటిరావు అని ఆమె అంటుండగానే ఒక నిమిషం పాటు మీద లైట్లు ఆరిపోయాయి. మనోహరమైన వెలుగులో చంద్రుడు చుక్కలు కిలకిలా నవ్వుతూ తన నవ్వుల కాంతి కారులోకి నెట్టి సంజయ్ని ఇప్పుడేమంటావ్ అని ప్రశ్నించినట్లుంది. అతను ఓడిపోయినట్లు మొహం పెట్టడం సౌజన్య క్రీగంట ముసిముసిగా నవ్వుకుంది. కారు తాజ్ కృష్ణ ముందు ఆగింది. ముందు సౌజన్య దిగి లాంజ్ లోకి నడిచింది. సంజయ్ పార్క్ చేయటానికి వెళ్లాడు. ఆమె సోఫాలో కూర్చొని లాంచ్ డెకరేషన్ చూస్తోంది. ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా చేరిన దగ్గర నుండి ఎలాంటి పరిసరాలనైనా పరిశీలించటం బాగా అలవాటైపోయింది. గ్లాసెస్ లో నుండి కొమ్మలు పరుచుకొని కనిపిస్తున్న ఒక పెద్ద చెట్టు ఒకటి ఆమెని ఆకర్షించింది. అదాటుగా చూస్తే హోటల్ పక్కనే కీకారణ్యం ఉందా అనిపించేంత పురాతనమైన మర్రి చెట్టది. చూస్తుండగానే చెట్టు పక్కన ప్రత్యక్షమైన మనుషుల్ని చూడగానే ఆమెకి కాళ్ళు చేతులు ఆడలేదు. గబుక్కున లేచి గిరుక్కున పక్కకి తిరిగిపోయింది. బయటకు వెళ్లిపోదామంటే వాళ్ల పక్క నుంచే వెళ్ళాలి. ఎలా? సంజయ్ ఇప్పుడు లోపలికి రావడం వాళ్ళు చూశారంటే అసలు ముందు తనని చూసి ఉంటారా? సంజయ్ హుషారుగా కారు కీస్ తిప్పుతూ చకచకా వచ్చాడు. పదండి దగ్గరకొచ్చి అన్నాడు. కదల్లేదామె. 2 అడుగులు ముందుకు వేసి ఆమె రాకపోవడం చూసి ఆగి ప్రశ్నార్థకంగా చూశాడు. వాళ్ళు భరించలేనటువంటి టెన్షన్తో ఆమెకి నోరు పెగలడం లేదు. ఏంటి? దగ్గరగా వచ్చి అడిగాడు. మా చిన్నాన్న అతని తాలూకు వాళ్ళు పక్కన చెట్టు దగ్గరున్నారు. ఒక్కొక్క మాటే మెల్లగా చెప్పింది. సౌజన్య ఒళ్లంతా చెమటలు పట్టేస్తుండగా పక్కనే బాంబు పేలినట్లు ఉలిక్కి పడ్డాడు సంజయ్. చూసేశారా? రహస్యంగా అడిగాడు. ఏమో మరి భయాందోళనతో అంది సౌజన్య. ఏం చేద్దాం? తీవ్రంగా ఆలోచించసాగాడు. ఒకసారి పక్కకి చూడండి, వాళ్ళేం చేస్తున్నారో. పోనీ వాళ్లతో వెళ్లిపోండి మీరు, సిన్సియర్ గా అన్నాడు. చుర్రుమని కోపంగా చూసింది సౌజన్య. ఓకే 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 వదిలే అంటూ క్యాజువల్ గా పరిసరాలను పరిశీలిస్తున్నట్లు తల పక్కకి చూశాడు. చెట్టు కింద తన మనుషులతో నిల్చున్న హరగోపాల్ సడన్ గా తిప్పేసరికి అతని కళ్లలో సౌజన్య పడింది. అన్న కూతుర్ని చూసి చెప్పలేని ఆనందం ఒక పక్క. చెట్టు కింద తన మనుషులతో నిల్చున్న హరగోపాల్ సడన్ గా తల తిప్పేసరికి అతని కళ్లలో సౌజన్య పడింది.
అన్న కూతుర్ని చూసి చెప్పలేనంత ఆనందం ఒక పక్క, భరించలేని కోపం మరో పక్క క్షణకాలం అతనిలో చోటు చేసుకున్నాయి. ఎవరిని కాదని పీటల మీద నుంచి పారిపోయి వచ్చిందో అతనితో ఉండడమేంటి, అతనితో హోటల్కి రావడమే కాక పక్క పక్కనే నిల్చొని ఏవో మాట్లాడేస్తున్న దృశ్యం అతనికి మింగుడు పట్టం లేదు. షర్ట్ హ్యాండ్స్ ముడుస్తూ ఆవేశంగా అడుగు వేశాడు. వద్దు బాబు, పబ్లిక్! ఒకతను చేయి పట్టుకుని ఆపేస్తూ అన్నాడు. ఆ మాట వినగానే అతని కళ్లల్లో ఎర్ర చీరలు కమ్ముకున్నాయి. ఈ మాట చెప్పే గదరా చేతికందిన వాళ్ళని ఇంతకు ముందు వదిలేశారు. ఈసారి అలా అవదులే బాబు, కళ్లల్లో ఓతులేసుకొని చూస్తూ అన్నాడు ఒకతను. ఆ చూస్తారు, సరేగాని ఈడేంట్రా మన అమ్మాయిని కాదని వచ్చినోడు పక్కన చేరాడు అనుమానంగా అన్నాడు. మధ్యలో ఎవడో కలిసుంటాడు. ఇద్దరూ విడివిడిగా వచ్చి ముందు అమ్మాయి గారు వచ్చుంటారు, ఆ తర్వాత ఆ బాబు వచ్చాడు. తెలియకుండా కలిసుంటాడు. అంతేనేమోలే. అవును, పాప మన్ని చూసిందంటావా అడిగాడు హరగోపాల్. చూడలేదు సినబాబు, వచ్చిన దగ్గర నుండి ఆ బాబుతోనేగా నమ్మకంగా అన్నాడు ఇంకో వ్యక్తి. సరే, జాగ్రత్తగా ఫాలో కండి. పాప రాత్రి ఏ ఇంటికి వెళ్తుందో చూద్దాం. తర్వాత కామ్గా తలుపు కొట్టి బలవంతంగా తీసుకొచ్చేద్దాం. ముందుకు అడుగు వేశాడు హరగోపాల్. వాళ్ళు దగ్గరకొచ్చేస్తున్నారు, ఎలాగా? ఏడుపు గొంతుతో అంది సౌజన్య. పద, మెల్లిగా రెస్టారెంట్కి వెళ్దాం, తర్వాత సంగతి తర్వాత. ఇద్దరు రెస్టారెంట్కి దారితీశారు. వెనకాలే హరగోపాల్ అతని అనుచరులు కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఎందుకైనా మంచిదని ఎంట్రన్స్ దగ్గర ఉన్న టేబుల్ ని ఆక్యుపై చేశారు సంజయ్, సౌజన్య. రెస్టారెంట్ కోలాహలంగా ఉంది. సంజయ్ వాళ్ళు కూర్చున్న టేబుల్ పక్కన 4-5 టేబుల్స్ ఫుల్ గా బిజీగా ఉన్నాయి. 10 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువున్నారు. ఒక పాప బర్త్డే అనుకుంటా, కేక్ కట్ చేసింది. అందరూ విషెస్ చెప్పి అభినందిస్తున్నారు. హరగోపాల్ కి టక్కున గుర్తొచ్చింది, ఆ రోజు సౌజన్య పుట్టినరోజని. పార్టీ చేసుకోవడానికి ఎవరూ లేక వీడొక్కడే తెలుసుననిపించిందేమో. ఎంత గ్రాండ్ గా జరుపుకోవాల్సింది. బాధగా అనిపించింది. ఆపుకోలేకపోయాడు. లేచి నిలబడ్డాడు హరగోపాల్. యజమాని వాలకం గమనించిన అనుచరుడు మళ్లీ చేయి పట్టుకుని ఆపేశాడు. ఏంటి చిన్నబాబు, అంతా చెడగొట్టేలా ఉన్నారు? ఈ రోజు అమ్మాయి పుట్టినరోజురా ఆవేదనగా అన్నాడు హరగోపాల్. ఈ ఒక్కసారికి పోనివ్వండి బాబు, అమ్మాయి గారిని సవ్యంగా ఇంటికి తీసుకెళ్తే ఇలాంటివి ఎన్నైనా చేసుకోవచ్చు అని అన్నాడతను. బేరర్ వచ్చి ఆర్డర్ తీసుకువెళ్లాడు. అన్యమనస్కంగా తింటున్నాడు హరగోపాల్. తన దృష్టిపదం నుండి ఆమె తప్పుకోకుండా చూస్తున్నాడు. అతని అనుచరులు కొంత ఆనందంగా ఉన్నారు. ఇన్నాళ్లుగా సిటీ అంతా జాగిలల్లా వెతికారు. చిన్న ఆచూకీ కూడా తెలియలేదు. అమ్మాయి గారు సిటీలో ఉన్నారా లేకపోతే వేరే ఊరు వెళ్లిపోయారా అని గత 10 రోజుల నుంచి అనుమానం పీడిస్తోంది. మొత్తానికి తమ శ్రమ వృధా కాలేదు. తెల్లారేసరికల్లా అమ్మాయి గారితో కలిసి ఊళ్ళో ఉంటారు. ఇన్నాళ్ల నుంచి పెళ్ళాం బిడ్డల్ని మరిచిపోయి మరీ తిరిగారు. అందరికీ సడన్ గా ఇంటి మీదికి గాలి మళ్ళింది. ఒరే, కోటిలో బట్టలు చీప్గా వస్తాయట, మా ఆవిడ తెమ్మని చెప్పింది, వెళ్ళడానికి టైమే లేదు ఒకతను విచారపడ్డాడు. నేను మొన్ననే చిన్నబాబు లేనప్పుడు కొనేశాను ఇంకొకడు రహస్యంగా చెప్పి ఆనందించాడు. నీ బర్త్డే హ్యాపీనెస్ అంతా పోయినట్లుంది సంజయ్ సౌజన్యని అన్నాడు. ముందు ఈ గండం నుంచి బయటపడితే చాలు, హ్యాపీనెస్ తర్వాత నిరుత్సాహంగా అంది సౌజన్య. వేరే తెచ్చిన ఐటమ్స్ తింటూ ఆలోచిస్తున్నాడు సంజయ్. అతని దృష్టి గోల చేస్తున్న పిల్లల మీదికి మళ్ళింది. తమ వైపే చూస్తున్న సంజయ్ ని చూడగానే పిల్లలకి ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చింది. కాసేపు అయ్యాక వారిలో 2 మగపిల్లలు, ఒక పాప సంజయ్ దగ్గరకు వచ్చారు. అంకుల్, మీరు మూవీస్ లో యాక్ట్ చేస్తుంటారా? అడగలేక మొహమాట పడుతూ అడిగారు. ఏ? ముచ్చట పడుతూ అడిగింది సౌజన్య. అంకుల్ అచ్చం సినిమా హీరోలో ఉన్నారు అడ్మైరింగ్ గా అన్నారు. ఓ అతని వైపు నవ్వుతూ చూసింది. అంకుల్ చెప్పండి. పిల్లలు రెట్టించారు. ఆ సమయంలో అతని మనసులో ఫ్లాష్ లో ఒక ఐడియా దూసుకొచ్చింది. అవును, చేస్తుంటాను స్టైల్ గా తలూపాడు. మరి ఇంత అబద్ధమా? ఎంత పొగిడితే మాత్రం? చిన్నగా గొనిగింది సౌజన్య. గెట్ రెడీ, ఏ క్షణంలోనైనా బయటికి పరిగెత్తడానికి రెడీగా ఉండు మెల్లిగా అన్నాడు. అతనేదో ప్లాన్ వేస్తున్నాడని ఆమెకి అర్థమైంది. సంజయ్ పిల్లల్ని కబుర్లలో పెట్టాడు. మూవీస్ చూస్తారా అడిగాడు. ఓ కోరస్ గా అన్నారు పిల్లలు. ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి. ఆ హీరో వాళ్ళ సిస్టర్ ని ఒక మూవీలో విలన్స్ చంపేస్తారు, గుర్తుందా అడిగాడు సంజయ్. ఆ గుర్తుంది అంకుల్, హౌ క్రూయల్ దే ఆర్.
అప్పుడే జరిగినంత బాధగా అన్నారు పిల్లలు. ఆ విలన్స్ ని ఇప్పుడు చూపిస్తే ఇప్పుడా చంపేస్తా ఓ బాబు అన్నాడు ఆవేశంగా తన చిన్న పిడికిలు బిగిస్తూ. వద్దులేరా, విలన్స్ అంకుల్ కూడా ఉత్తుత్తినే యాక్షన్ చేస్తుంటారంట. ఒక పాప తన జాలి హృదయాన్ని ప్రదర్శించింది. అయితే ఇలా ఎందుకు చేశావని అడుగుతాం అంకుల్. ప్లీజ్ వాళ్ళని చూపించండి. పిల్లలు గుంపుగా పోగే సంజయ్ని ఒత్తిడి చేశారు. ఓకే, నేను చెప్పింది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆ కార్నర్ లో ఒక 10 మంది ఉన్నారు చూడండి, వాళ్లే విలన్స్. పిల్లలందరూ పత్తికాయలంత కళ్ళేసుకొని అటువైపు పరిశీలనగా చూశారు. మీరంతా ఒక్కసారి వెళ్లి వాళ్ళని కదలనివ్వకుండా ఆపేసి నా చెల్లెల్ని ఎందుకు చంపాల్సి వచ్చిందో అడగండి, ఒక్కళ్ళని కూడా వదలొద్దు అని చెప్పి పంపించాడు. సంజయ్ దగ్గర నుండి పిల్లలంతా గుంపుగా తమ దగ్గరికి రావడం గమనించి హరగోపాల్ కంగారు పడ్డాడు. మరుక్షణంలో సంజయ్ లేచి నిలబడ్డాడు. క్విక్ సౌజన్య, గెటప్! పరుగులాంటి నడకతో సంజయ్ ఎంట్రన్స్ వైపు నడిచాడు. సౌజన్య అనుసరించింది. తమిళ ఆచారం మాదిరిగా లుంగీలు కట్టుకుని బుర్ర మీసాలు ఇంతింత పొట్టలతో ఉన్నవాళ్లు నిజంగానే విలన్స్ లా తోచారు పిల్లలకి. హీరో చెల్లెల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? నడు మీద చేయి వేసుకుని ఓ గడుగ్గై సంజయ్ చెప్పిన దాన్ని గుర్తు తెచ్చుకుంటూ అడిగాడు. ఒక్క క్షణం వాళ్ళకేమీ అర్థం కాలేదు. హరగోపాల్ విత్తరపోయాడు. చిన్నబాబు, అమ్మాయి గారు వెళ్లిపోతున్నారు, వెనుక నుంచి అనుచరుడు చెప్పాడు. కదలబోయాడతను. చుట్టుముట్టేశారు పిల్లలు. ముందు ఆన్సర్ చేయండి, కోరస్ గా అన్నారు పిల్లలు. టెన్షన్ పడిపోయారు హరగోపాల్ మనుషులు. చుట్టుముట్టేసిన పిల్లలు, ఇంకో పక్క పారిపోతున్న జంట. వాళ్ళేమీ ప్రొఫెషనల్ గుండాలు కాదు. పిల్లల్ని తోసేసి పరిగెత్తడానికి 1 నిమిషం పాటు వాళ్ల గోలేంటో తెలుసుకుందామని ప్రయత్నించారు. ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈలోపు పిల్లల పేరెంట్స్ ఇదంతా చూసి సారీ చెప్పి పిల్లల్ని తీసుకువెళ్లారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో విలన్స్ కాని విలన్స్ ని తప్పించుకోవడానికి సంజయ్ తన మాస్టర్ ప్లాన్ తో ఎంత చక్కగా తప్పించుకున్నాడో చూశారు కదా. సో ఆ తర్వాత ఏమైంది? ఇలా ఎన్నిసార్లు వాళ్ళు తప్పించుకుంటూ వీళ్ళు వెంట పడడం, వాళ్ళు తప్పించుకోవడం ఇలా ఎన్నిసార్లు అవుతుంది? అసలు ఈ కథ ఏ దిశకు వెళ్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఫాలో కావాల్సిందే. ఈ స్టోరీ గనక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ఇంకో విషయం ఏమిటంటే, మీరు కనుక మీ స్టోరీస్ ని నా ఛానల్లో ప్రజెంట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ మీరు మెసేజ్ చేయొచ్చు కామెంట్ బాక్స్ లో. అలాగే ఎనీ కమర్షియల్ యాడ్స్ కానీ, మీ యూట్యూబ్ కి కంటెంట్స్ కానీ ఏది కావాలన్నా, అంటే ఎటువంటి వాయిస్ రిక్వైర్మెంట్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ అన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మరో ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.